ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నా మందిరమును మీ మధ్య ఉంచెదను. లేవియా కాండము 26వ అధ్యాయం 12వ వచనంలో దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దైవజనమా, మన పితరులైనటువంటి ఆదాము హవ్వలు దేవుని యొక్క సన్నిధిని అనుభవింపకుండా, ఆయన యొక్క ముఖదర్శనం చేయకుండా వారు దేవుని యొక్క చిత్తం అనే కేంద్రం నుంచి తొలగిపోతూ వచ్చినారు. వారు అలాగున తొలగిపోతూ వచ్చి చీకటిలోనికి వెళ్ళిపోతూ వచ్చినారు. అక్కడి నుండి దేవుడు ఆరంభించినాడు మానవుని వెతకడం. అలాగన దేవుడు మానవుని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో మనము ఉండాలని, ఆయనతో మనము నడవాలని, దేవుని సన్నిధిని మనము అనుభవించాలని దేవాతి దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే నా మందిరమును మీ మధ్య ఉంచెదను. దేవుడే మనకు మందిరముగా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమా, క్రీస్తే మన ఆలయం. మరి యేసుక్రీస్తులో మనము సజీవమైన రాళ్ళ వలె కట్టబడుచున్నామని 1 పేతురు 2వ అధ్యాయంలో దైవజనుడు వ్రాస్తూ ఉన్నాడు. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉంటున్నాడు. ఆ యొక్క పునాదిపై మనము కట్టబడుతున్నాం, ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అపోస్తుడైన పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి 18 వచనాల్లో ఆయన అనేకమైనటువంటి విషయాలను ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనైందును, వారు నాకు ప్రజలైందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు అని దేవుని వాక్యంలో చక్కగా రాయబడి ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, క్రీస్తే మన యొక్క మందిరముగా ఉంటున్నాడు. ఆయనలో మనము కట్టబడినటువంటి వారంగా ఉండాలి. అలాగున దేవుడు మన మధ్యలో సంచరించాలని కోరుతూ ఉంటున్నాడు. అయితే ఆయనకు అయిష్టమైనటువంటిది, ఆయనకు విరోధమైనటువంటిది మనం ఎన్నడూ కూడా తలంచి చేయరాదు. ఎందుకనగా దేవుని యొక్క సొత్తైనటువంటి ప్రజలంగా మనం చేయబడుతూ వచ్చినాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా నన్ను దేవుడు సమకూర్చుకున్న వాడుగా ఉంటున్నాడు. కనుక మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుకు మనము నిలయాలుగా ఉండి ఆయన స్వరం వినుచు ఆయనలో ఆనందించుదుముగాక.